ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ మరో విక్టరీ కొట్టింది. గత మ్యాచ్ పరాజయాన్ని మర్చిపోయేలా సత్తా చాటింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన పోర్లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ను నిలబెట్టుకుంది. ములాన్పూర్ లో తక్కువ స్కోర్లే నమోదైన రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోరాడాయి. ఆఖరి ఓవర్ వరకు అభిమానులకు కిక్కిచ్చాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ తడపడింది. పరుగులు సాధించడంలో ఇబ్బంది పడింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో పంజాబ్ కింగ్స్ 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా దూకుడు చూపించలేకపోయింది. అయితే అశుతోష్, జితేష్ శర్మ, లివింగ్ స్టోన్ మాత్రం పర్వాలేదనిపించారు. పంజాబ్ కింగ్స్ స్కోర్ పెంచేందుకు ప్రయత్నించారు. దీంతో పంజాబ్ జట్టు 8 వికెట్లకు 147 పరుగులు సాధించింది. 31 పరుగులతో అశుతోష్ శర్మ టాప్ స్కోరర్ గా నిలిచాడు. జితేష్ శర్మ 29 పరుగులు సాధించాడు. 149 పరుగుల టార్గెట్ పెద్దదేమీ కాకపోయినా రాజస్థాన్ రాయల్స్ కు పిచ్ సవాల్ విసిరింది. ఆరంభం నుంచి ఆచితూచి ఆడింది. యశస్వి జైస్వాల్, తనుష్ కోటియాన్ పెద్దగా రిస్క్ తీసుకోలేదు. తొలి వికెట్ కు 56 పరుగులు జోడించాక తనుష్ కోటియాన్ పెవిలియన్ చేరాడు. ఈ దశలో సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ నిలకడగా ఆడారు. మెల్లమెల్లగా స్కోర్ను పెంచేశారు. రెండో వికెట్ కు 26 పరుగులు జోడించాక యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ 28 బంతుల్లో 39 పరుగులు చేశాడు. కాసేపటికే సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. శాంసన్ 14 బంతుల్లో 18 పరుగులు సాధించాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్ కాసేపు నిలబడ్డాడు. 18 బంతుల్లో 23 పరుగులు చేశాక పరాగ్ కూడా అవుట్ అయ్యాడు. ఆ వెంటనే ధ్రువ్ జురెల్ పెవిలియన్ చేరాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 115 పరుగులకి 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శామ్ కరన్ ఒత్తిడి పెంచాడు. వెంటనే 2 వికెట్లు తీశాడు. మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చేశాడు. కానీ హెడ్ మేయర్ తగ్గేదే లేదన్నాడు. అటాకింగ్ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 3 సిక్స్లు, 1 4తో 10 బంతుల్లోనే 27 పరుగులు సాధించాడు. దీంతో మరో బంతి ఉండగా రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. 3 వికెట్ల తేడాతో సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 5 విజయాలు సాధించింది. 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ మాత్రం 6 మ్యాచ్ల్లో 4 ఓడిపోయింది. 4 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది.